నమస్తే, అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్, ప్రైడ్ లార్డ్. సో అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఖుద్బుద్దీన్, మా బ్రదర్ జానీమియా. అన్నకు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేపిస్తున్నా. అందరు యూట్యూబ్లలో ఏమనుకుంటారు అంటే పైసలు వస్తాయి, పైసలు వస్తాయి. పైసలు రావు కాక, పైసలు ఒట్టి పుణ్యానికి ఏమి రావు. ఏముందంటే సినిమా 4000 గంటలు యూట్యూబ్ ఛానల్ని 1 ఇయర్ లోపు నడిపించాలి అని నీ ఎక్స్ప్లెయిన్ చెప్పాను. బ్రదర్ జానీ భాయ్, నేను ఎవరో తెలియదు చెప్పు. ఈయన కూడా బ్రదరే, ఎందుకంటే పాలుడు పగోడే. ఇవాళ పెళ్ళిళ్ళు అయిపోయినాక అన్నదమ్ములు ఇట్లా విడిపోతున్నారు. నేను చెప్పేది ఒకటే, ఇంట్లో ఆడోళ్ళు ఎట్లా అంటే 3 గడ్డపులు ఒక దగ్గర ఉంటే గొడవ కాదు, కానీ 3 జుట్టులు ఒక దగ్గర అయితే గొడవ అవుతుంది. అందుకోసం మనం గడ్డం పెట్టలే. పుల్ల చెప్తున్నా. ఏముందంటే ధర్మం రక్షితం. మా ముస్లిం ధర్మంలో ఏముంటుందంటే గడ్డం పెంచుకోవాలా, టోపీ పెట్టుకోవాలా. కానీ నేను అన్ని పాటించను. నేను గంగా జమున తహజీబ్ కాబట్టి ఇండియన్స్, ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాంబల్ రిక్వెస్ట్. మన తల్లిదండ్రులను మనం ఎట్లా ప్రేమిస్తున్నామో అత్త మామలు అట్లనే ప్రేమించాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనం మన అత్తమామలు అడగకపోతే మన కొడుకులు, రాబోయే తరాలు కూడా మనల్ని అడగరు. ఏమన్నా తప్పటిలా క్షమించండి. ఫ్యామిలీలో దూసుకొని వెళ్ళిపోయినా. ఇవాళ మేము మెదక్ జిల్లా నార్సింగి మండలం యూపీ ధాబాలో ఉన్నాము. నేను జీవితంలో అందరికీ చెప్పబోయేది ఒకటే, రాబోయే రాజకీయాలు అంటే పెను మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఖాకీ జూటా, ఖద్దర్ జూటా, దోనో మిల్కే దేశ్ కు లూటా. రాజకీయ నాయకునికి ఎప్పటికీ స్వార్థమే ఉంటుంది. పోలీసులకు కూడా ఎప్పటికీ స్వార్థం ఉంటుంది. గ్రామ పంచాయతీ అంటే ఎప్పటికక్కడ పంచాయతీలే ఉంటాయి. మనము పార్టీలు టీఆర్ఎస్ నాది, కాంగ్రెస్ నీది, టీడీపీ నీది అని కొట్లాడుకోవద్దు. ఓటు అంటే ఒక వజ్ర ఆయుధం. ఈ ఆయుధాన్ని సరైన క్యాండిడేట్కి వేద్దాం. రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో సట్టా జాబ్దాం. ఎందుకంటే నా నమ్మకమైన జీవితమే కేసీఆర్ బాబు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్. పక్కా చెప్తా. ఎందుకంటే గరీబోళ్లకు 200 పింఛన్ ఉంటే 2000 చేసిన ఘనత కేసీఆర్ బాబుది. కొన్ని కుటుంబాలు రోడ్ల మీద అడుక్కుంటుండే. అత్తను ఊహించుకొని ఇద్దరు అన్నదమ్ములు ఉంటే కొట్లాడుకుంటుండే. అటువంటిది అత్తమామల జీవితంలో సాఫీగా సాగిందంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. నిన్నైతే నేను గల్లాబట్టి కాదు, గుండె ఇట్లా కొట్టుకొని చెప్తా. జై కేసీఆర్ బాబు. ఇంకొకటి, ఒక గరీబోళ్లకు పెళ్ళి అయితే ఏమవుతుండే, గరీబోళ్ళకి పెళ్ళి అయితే 5000 ఇచ్చి, ఏదైనా నేను 5000 ఇచ్చినా, నేను బీరో ఇప్పించిన అంటుండే. కానీ 1,16,000 ఇచ్చిండు మా కేసీఆర్ బాబు. కేసీఆర్ బాబు అల్టిమేట్ స్కీమ్స్ 2 అని అనుకుంటాం. కానీ ఇంకో స్కీమ్ ఉండే, ఒక గరీబ్ రైతు చచ్చిపోతే, ఎవడైనా సరే రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిన ఇన్సూరెన్స్ మా కేసీఆర్ బాపుది. మంచి చేసిండు. దేవుడు ఆయనకి కలకాలం మంచిగా ఉంచాలి. ఎందుకంటే రైతుకు సకాలంలో రుణమాఫీ చేసిండు. మా ప్రభుత్వం అంటే రన్నింగ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళం మేము, ఖతర్నాక్ వాళ్ళం. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదే అంటే మాదే. ఎందుకంటే నేను ఎప్పుడా భయపడి కేసీఆర్ పాలసీలు నచ్చినాయి, కానీ బట్ పుట్టుకనే కాంగ్రెస్ నాది. ఎందుకంటే మా అయ్య అంటాడు, బిడ్డ కాంగ్రెస్కు ఓటు దాలన, కళ్ళు మూసుకొని ఓటేస్తుండే మా ఇంట్లో కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో మంచి సంక్షేమ స్కీమ్స్ ఏమున్నా అంటే మా ఆడపడుచులు ఎవరైనా సరే, లేడీస్ అంటే గరీబ్ వాళ్ళే ఉంటారు, మగవాళ్ళే సంపాదిస్తారు, ఆడవాళ్ళు 90% ఇంట్లోనే ఉంటారు. లేడీస్కి స్వేచ్ఛంగా బస్సుల కాలం ఎగరేసుకొని తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతుందంటే జై రేవంత్ అన్న గుడ్ పాలసీ అన్న. దాని తర్వాత గరీబ్ వాళ్ళకు దీపం అంటే ఇండ్ల లైటు, ఆ లైట్ వస్తుందంటే 200 యూనిట్లు ఓన్లీ ఆన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ ఇస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి గృహజ్యోతి. ఇండ్లు కట్టుకోవాలంటే చాలా తంటాలు ఉంటాయి. పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. ప్రతి ఊర్లో ఇందులో ఇల్లులు వస్తున్నాయి. 5 లక్షలు ఇస్తున్నాం. ఇంకోటి ఏముందంటే జై బీజేపీ. అన్ని ప్రభుత్వాలను చూసినాం, కానీ బీజేపీని కూడా ఒకసారి ఓటేయాలి. ఎందుకంటే తెలంగాణ అంటే అందరికీ ఇవ్వాలి కదా ఛాన్స్. ఎందుకంటే నిజాం రాజులం, కాకతీయులం. కులమత పిచ్చి లేదు మనకు. మనం అంటే జై శ్రీరామ్ అంటాం, మనం అంటే సస్రయాకారం అంటాం, ఇల్లే అంటాం. నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు రాజకీయాలు అలాగుండే, ఇప్పుడు రాజకీయాలు అలాగున్నాయి. మత చిచ్చులు మొత్తం ఇట్లా ప్రేరేపిస్తున్నాయి. అర్థమైందా? ఎవరి తిండి వానికి, ఎవరి బట్ట వానికి, ఎవరి ధర్మం వానికి. మనం అన్ని ధర్మాలను నమ్ముతాం. నేను చెప్పబోయేది ఒకటే, హ్యాంబల్ రిక్వెస్ట్ అని ఎంఐఎం పార్టీ. అసదుద్దీన్ ఓవైసీ ఊకే హిందువులను తిట్టుడు, రాజాసింగ్ గారు ఊకే ముస్లింలను తిట్టుడు, ఏందన్నా ఇది? అర్థమైందా? ఎవరి ధర్మం వాళ్ళకి. మా ధర్మం జోలికి వస్తే ఎవరు వదిలిపెట్టము ఎవరిని. అర్థమైందా? ధర్మో రక్షితం. ధర్మాన్ని నువ్వు కాపాడదు, నిన్ను కాపాడుతుంది. ముస్లిమ్స్ టోపీ పెట్టుకుంటారు, హిందువులు బొట్టు పెట్టుకుంటారు, క్రైస్తవ రూపం పెట్టుకుంటారు, మా సిక్కు సోదరులు సస్యాకారులు పగడి కట్టుకుంటారు. ఎవరి ధర్మంలో వారు నడుస్తారు. మీరు ఎందుకు వస్తారన్న ధర్మాల మధ్యకి? మీరు అది తినద్దు, మీరు ఇది తిన్నా, మేము ఏమన్నా తింటాం పోయి, మీరేం చేసుకుంటారు? అర్థమైందా? తిండి ఉన్నదే తిననీకి. అర్థమైందా?
కాలిపిల్లి మత పిచ్చింది చేసేసి మార్కెట్ని మొత్తం ఖరాబ్ చేసేసి వాళ్ళ గురించి వీడు బుడద చదువురు వాళ్ళ గురించి అందరూ మీరు అందరూ ఒకటే ఉంటారు, కానీ మా అసలు సామాన్య ప్రజలు చనిపోతారు. సో హ్యాంబల్ రిక్వెస్ట్ తెలంగాణ ప్రజలకు, మనం ఈ పార్టీల మోజులా పడద్దు, మన ఇష్టం ఉన్నట్టు మనం బతకాలి, మన ధర్మం మనకైతుంది, ఎవరి ధర్మంలో వాడు ఉండాలి పోయి కన్వర్టు కావుడు ఇవి అది వానికి చెప్పుడు మీకు అవసరమా భయ్, ఎవరి ధర్మం వానికి. ఇప్పటికీ కూడా ఈవెన్ మా హిందూ సోదరులు చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఏముంటుంది హిందువుల ఒక పెద్ద గుట్టకు దేవునికి మొక్కితే మొత్తం తలపాగ నుంచి ఇంటి ఒక్కొక్క వస్తువు దాకా సో ఏం చేస్తారు, కడిగి దర్గాకి వెళ్తారు. సో మేము మా ముస్లింలలో కూడా కొంతమంది పాము పుట్టల పాలు వేస్తాం మేము లక్ష్మీ నరసింహస్వామికి. ఎందుకంటే మేము అన్నీ చూపించుకోవడం మీకు అవసరం లేదు, మీరు రారు, అరే బాయ్ మీరు రావు మీరు రాము కాదు. దిస్ ఈజ్ ఇండియా. ఇండియాలో ఏముందంటే డెమోక్రటిక్ కంట్రీ ఉంది. నచ్చినోడు నచ్చినోని కోటేస్తాడు, నచ్చినోనికి మొక్కుకుంటాడు, నీ కొంగు బంగారం కాను అన్నట్టు. అర్థమైనా? ఇవి అన్నీ ఎందుకు బాయ్ మీకు అన్నీ బతకని మంచిగా బతుకు రాబాయ్ అంటే పుల్లలు పెడుతుంది ఒకళ్ళకొకళ్ళు. సో రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి. 500-1000 రూపాయలకు అమ్ముడుపోకండి. సో లాట్స్ ఆఫ్ ఎంబై. ఇలా మన తప్పులు ఉంటే క్షమించండి. ఓకే, జై శ్రీరామ్, అల్లాహ్ అక్బర్, ప్రైడ్ సలాట్.